హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో సాటర్‌డే రోజు తీసిన వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ వాకిట్లో ముగ్గది వేసుకున్న తర్వాత పూజకు కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంట్లో పూలవి లేవండి. ఇంకా పొద్దున్నే వెళ్లి మా వారు పూలు, తులసి మాల ఇవన్నీ అయితే తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ అయితే సర్దుకుంటున్నానండి. మిగతా పనంతా అయితే అయిపోయిందనమాట. వాకిట్లో ముగ్గు వేసుకోవడం, ఇల్లు ఊడ్చి తుడవడం ఇంకా అవన్నీ పనులన్నీ అయితే చేసుకొని పూజకు కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఈరోజు సిరికి స్కూల్ ఉందనమాట. ఇది 2 వీక్స్ బ్యాక్ తీసిన వీడియో అండి. ఇప్పుడు తీసిన వీడియో కాదు. లంచ్ బాక్స్ పెట్టి దాన్ని స్కూల్‌కైతే పంపించేసానండి మార్నింగ్. ఆ స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నేను పూజ అయితే చేసుకున్నాననమాట ఆ రోజు. ఇంకా పొద్దున్నే లంచ్ బాక్స్ అది పెట్టాక పాపని డ్రాప్ చేసొచ్చిన తర్వాత ఇంకా పూజకు కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే తీసుకొచ్చిన పూలన్నీ డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటున్నానండి. పూలతో పాటు తులసి మాల కూడా తీసుకొచ్చారనమాట. ఇంక ఇది కూడా ఇలా ట్రేలో అయితే పెట్టేసుకుంటున్నాను. ముందు రోజు తీసుకొస్తే గనక తడి బట్టలో పెట్టి ఉంచుకుంటానండి. ఇంక మార్నింగే తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఎటు వేసేస్తానని ఇంకిప్పుడైతే బయటే ఉంచేసాననమాట. సిరిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి పిండి దీపం చేసుకొని ప్రతి శనివారం లాగానే ఈరోజు కూడా శనివారం వ్రతం అయితే చేసుకున్నానండి. కొత్త గ్యాస్ స్టవ్ తీసుకున్నానని ముందు బ్లాగ్‌లో షేర్ చేశాను కదండీ! అది తీసుకొని 2 డేస్ అయింది కానీ ఇంకా ఓపెన్ చేయలేదండి. శనివారం సెంటిమెంట్ కాబట్టి ఈరోజు ఓపెన్ చేద్దాం కొత్త స్టవ్ అని ముందు 2 రోజుల నుంచి అలాగే ఉంచేసాననమాట. ఇంకా ఆ రోజు సిరి పాప స్కూల్‌కెళ్ళిపోయింది కాబట్టి మార్నింగ్ స్కూల్ హడావిడిలో అవ్వదని ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొత్త స్టవ్ అయితే ఓపెన్ చేస్తుందండి. ఈ స్టవ్‌కి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ ముందు వ్లాగ్‌లో షేర్ చేశానండి. ఇది 3 బర్నర్ స్టవ్. 4 బర్నర్ స్టవ్ కొనుక్కుందామని బాగా ఉందండి నాకు. నేను ముందు నుంచి గ్యాస్ స్టవ్ మారుద్దామని అనుకున్నప్పుడు 4 బర్నర్ స్టవ్వే చూశాను. కాకపోతే మా ఇంట్లో ఒప్పుకోలేదనమాట 4 బర్నర్ స్టవ్ కొనుక్కోవడానికి. మా వారు కొంటే 2 కొను లేదంటే 3 కొనుక్కో 4 కొనటానికైతే నేను డబ్బులివ్వనని చెప్పారు. ఎందుకంటే 4 బర్నర్ స్టవ్ అయితే ముందు ఒక బర్నరు వెనకొకటి అలా వస్తాయి కదండీ! వెనకున్న వాటి మీద ఏదన్నా పెడితే చేతులు అంటించుకుంటానేమోనని ఆయనకు భయమనమాట. అందుకని 4 బర్నర్ కొనడానికి ఏమాత్రం ఒప్పుకోలేదండి. "నువ్వు స్పీడ్‌గా పని చేస్తూ ఉంటావు. ఖచ్చితంగా చేతులు కాల్చుకుంటావు. 4 బర్నర్ కొనడానికైతే నేను ఒప్పుకోనని" చెప్పారు. అలా 3, 4 మంత్స్ నుంచి నేను 4 బర్నర్ అని, ఆయనేమో 2 కానీ, 3 కానీ కొనుక్కో 4 అయితే కొనటానికి వీల్లేదని అలా గ్యాస్ స్టవ్ కొనకుండా అలా గడిపేస్తున్నాననమాట. ముందున్న స్టవ్ బాగా పాడైపోయిందండి. ఇంకా ఆయన ఎటు ఒప్పుకోవట్లేదని 3 బర్నర్ స్టవ్ అయితే తీసుకున్నాను. స్టీల్‌దే తీసుకున్నానండి. గ్లాస్ టాప్ అయితే తీసుకునే ఉద్దేశం లేదు. స్టీల్‌దే తీసుకున్నాననమాట. పాత స్టవ్ తీసేసి కొత్త స్టవ్ పెట్టే ముందు ఈ టైల్స్, కౌంటర్ టాప్ ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని, తుడిచేసుకొని, ముగ్గు వేసి దాని మీద కొత్త స్టవ్ అయితే పెడుతున్నానండి. పాత స్టవ్ అయితే తీసేసాననమాట. దానికున్న గ్యాస్ పైప్ ఉంటుంది కదండీ! అది తీయడానికైతే మామూలు కష్టం పడలేదు మేము. 1 అవర్ మా వారు, నేను ఇద్దరం కూడా చాలా ట్రై చేసాం కానీ, అదసలు ఇంచు కూడా ఊడలేదండి. ఎంత ట్రై చేసినా పైప్ అయితే తీయలేకపోయామనమాట. ఇంకా గ్యాస్ వాళ్ళకి కాల్ చేసాము. చేస్తే వాళ్ళేమో ఇప్పుడు రావడం కుదరదు. రేపొస్తామనైతే చెప్పారనమాట. నాకేమో సాటర్‌డే సెంటిమెంట్ ఈరోజు ఎలా అయినా ఇది పెట్టేయాలని అనుకున్నాను. ఇంకా అవుతుందో లేదో అని చాలా ట్రై చేశాను కానీ, ఆ పైప్ అయితే తీయలేకపోయామనమాట. ఇంక తర్వాత యూట్యూబ్‌లో అయితే వీడియో చూసానండి. ఎలా తీయాలి ఏంటనేది. చూస్తే యూట్యూబ్‌లో ఒక వీడియో అయితే కనిపించిందనమాట. మీకెవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. హాట్ వాటర్ పోస్తే ఆ పైప్ అసలు 2 నిమిషాల్లో ఊడిపోయిందండి. చాలా ఈజీగా వచ్చేసిందనమాట. ఏదన్నా ప్రాబ్లమ్ అవుతుందేమోనని భయపడ్డాను కానీ ఏమీ అవ్వలేదండి. పైప్ కూడా అసలేమీ డ్యామేజ్ అవ్వలేదనమాట. హాట్ వాటర్ పోసి ఒక 1 మినిట్ తర్వాత ఆ పైపు తీస్తే చాలా ఈజీగా వచ్చింది ఆ గ్యాస్ పైపు. మీకెవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నానండి. ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే వచ్చేసిందనమాట. గ్యాస్ పైపు తీయడమే కష్టమండి. పెట్టడం చాలా ఈజీగా పెట్టేసేయొచ్చు. ఇంక పాతది తీసిన తర్వాత కొత్త స్టవ్ ఆ ప్లేస్‌లో పెట్టి ఒకసారి శుభ్రంగా తుడిచి గ్యాస్ పైప్ అయితే మళ్ళీ పెట్టేసాను. ఇంక తర్వాత స్టవ్‌కి పసుపు, కుంకంతో బొట్టు పెట్టి పాలు పొంగించే గిన్నెకి కూడా పసుపు, కుంకంతో బొట్లయితే పెడుతున్నాను. ఇంకివన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ మాత్రం పాపతోనే ఆన్ చేపించానండి. ఆడపిల్లలతోనే చేయిస్తాం కదా! ఇలాంటివన్నీ. ఈ బొట్టు పెట్టడం ఇవన్నీ అది చేయలేదని ఇవన్నీ నేను చేసి స్టవ్ మాత్రం పాపనే ఆన్ చేయమని చెప్పాననమాట. దేవుడికొకసారి దండం పెట్టుకొని స్టవ్ ఆన్ చేయమనైతే చెప్పానండి. ఇంక అదైతే దేవుడికి దండం పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేస్తుంది. పాత స్టవ్ తీసేస్తుంటే కొంచెం బాధనిపిచ్చిందండి. ఎందుకంటే 17 ఇయర్స్ నుంచి ఆ స్టవ్ మీద వంటయితే చేస్తున్నాననమాట. గ్యాస్ స్టవ్ చిన్నదే అయినా కానీ 20, 30 మంది మా ఇంటికొచ్చినా కూడా వంట ఈజీగా చేసేదాన్నండి దాని మీద. నాకసలు పెళ్ళైనప్పుడు వంటలే రావనమాట. అసలు ఏ కూర చేయడం రాదు. అసలు వంట చేయడమే రాదండి. అన్ని వంటలు ఆ స్టవ్ మీదే నేర్చుకున్నాను. మా అత్తయ్య గారి దగ్గర కొన్ని, మా అమ్మ దగ్గర కొన్ని అలాగ వంటలన్నీ కూడా ఆ స్టవ్ మీదే నేర్చుకొని చేశాననమాట. ఇప్పుడు ఆ స్టవ్ తీసేస్తుంటే కొంచెం బాధనిపిచ్చింది. కాకపోతే అది బాగా పాడైపోయిందండి. లేకపోతే కొన్ని రోజులు ఉంచేదాన్ని. ఎంత రిపేర్ చేయించినా కూడా మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే వస్తుందనమాట. అందుకని ఇంక మార్చేసి కొత్తదైతే తీసుకున్నాను. కానీ ఎంతైనా అది తీసేస్తుంటే కొంచెం బాధనిపిచ్చిందనమాట.
పాలు పొంగిన తర్వాత పరవన్నం అయితే చేయించానండి. సిరితోనే చేయించాననమాట. చెప్తూ ఉంటే చేసింది ఎలా చేయాలి ఏంటి అనేసి. ఇంకా పరవన్నం రెడీ అయిపోయిన తర్వాత స్వామికి నైవేద్యం పెట్టి దండం పెట్టుకున్నానండి. స్టవ్ అయితే చాలా బావుందనమాట. నాకైతే బాగా నచ్చింది. 2 వీక్స్ నుంచి వాడుతున్నాను కదండీ! చాలా బావుంది. ఇంక చేసిన నైవేద్యం స్వామికి పెట్టి హారతయితే ఇచ్చానండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థాంక్స్.